నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లా సరిహద్దుల ప్రాంతమైన కూటాలమర్రి అటవీ ప్రాంతాన్ని ఆకస్మిక తనిఖీల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రిన్సిపల్ చీఫ్ ఏకే నాయక్ సందర్శించారు. ఈ సందర్భంగా ఏకే నాయక్ మీడియాతో మాట్లాడుతూ 3 జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతాల్లో నివసించే జంతువుల తాగునీరు, వాటి రక్షణ ఏర్పాట్లు ఎంతో విలువైనవని, సహజసిద్ధంగా ఈ ప్రాంతంలో దొరికే ఎర్రచందనం చెట్లు సంరక్షణ మొదలైన విషయాలపైన అటవీ శాఖ అధికారులు ఏ చర్యలు తీసుకుంటున్నారు, ఎటువంటి పద్ధతులను అవలంబిస్తున్నారో ప్రత్యక్షంగా చూసి తెలుసుకోవాలని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు డిఎఫ్ఓ మహబూబ్ బాషా, రాపూరు రేంజర్ రవీంద్రబాబు, అన్నమయ్య జిల్లా అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ ఏరియా అంటే మన ఆంధ్రప్రదేశ్ అడవి ప్రాంతంలో ఒక ముఖ్యమైన దీంట్లో మనకి 3 అడవి డివిజన్ కలిసి వస్తాయి. నెల్లూరు, ఆ తర్వాత అన్నమయ్య, తిరుపతి. అయితే ఇది చూస్తే ఇది మనం ఇక్కడ ఉన్నాము. ఇది పెనిసులా నరసింహస్వామి. ఆ తర్వాత మీకు అంత తెలుసు, ఈ ఏరియాలో అంత రెడ్ సెండర్ ఉన్నాయి, నేచురల్గా పెరుగుతూ ఉంటుంది. అయితే ఈ ఏరియాలో కూడా ఇంతకుముందు చాలా రెడ్ సెండర్ కేసెస్ కూడా జరిగాయి. అందుకే నేను రావడం కారణం ఏంటంటే ముఖ్యమైన రెడ్ సెండర్ నేచురల్ ఫారెస్ట్ అడవి ఎలా ఉంది, ఎలా మనమే దానికి మళ్ళీ కాపాడగలుగుతాము, అలా అభివృద్ధి ఎలా జరగాలి. ఆ తర్వాత ఇక్కడ నరసింహస్వామి సెంచరీ అభయారణ్యం ఉన్నది. అభయారణ్యంలో ఇక్కడే చిరుతపులి, ఆ తర్వాత ఎలుగుబండి, ఆ తర్వాత రకరకాల దుప్పులు, కంచు అన్నీ ఉన్నాయి. అయితే కొంచెం చూస్తే నేచురల్గా చూస్తే ఒక ముఖ్యమైన అడవి ప్రాంతము. చాలా ఈ ఏరియాకి ఇకోలాజికల్గా చాలా ఈ ఏరియాకి అది మనం ఫెసిలిటేట్ చేస్తూ ఉంది. అయితే ఏరియా మనం చేయాలంటే ముఖ్యంగా ప్రొటెక్షన్, ప్రొటెక్షన్, ఫారెస్ట్ ప్రొటెక్షన్, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్. దాని ముఖ్యమైన ఏమిటి ఉంది అంటే మనం రెడ్ సెండర్ కూడా మీకు తెలుస్తున్న రెడ్ సెండర్ అంటే మన ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఉన్నది. చాలా వాల్యుబుల్ కలపాలి, దాంట్లో ఎలాంటి ఎవరికి బయట లేదు. అందుకే నేను దీనికి కొద్దిగా మనం చాలా ఆఫీసర్స్లు వస్తారు, తిరిగి వస్తారు. మన అడవి ప్రాంతంలో వ్యక్తి మనం ఏం చేయాలంటే అడవికి పోయి చూసి రావాలి ఏం జరుగుతుంది. ప్రతి ఫీల్డ్ ఆఫీసర్స్ వాళ్ళే ఉన్నారు, బేస్ క్యాంప్స్ వాళ్ళే ఉన్నారు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్, ఫారెస్ట్ స్టాఫ్ ఉన్నారు. వాళ్ళు తిరిగి చూడాలి ఈ ఏరియాలో ఎలా ఉంటుంది. లోపలికి వెళ్ళకపోతే మీకు ఏమి తెలియదు, ఫీల్డ్కి రాకపోతే ఏమి తెలియదు. వాళ్ళే వెళ్ళాలా, వాళ్ళ పని అదే. వాళ్ళే వెళ్తేనే ప్రొటెక్షన్ ఇంప్రూవ్ అవుతుంది. మళ్ళీ వైల్డ్ లైఫ్ కానీ ఫారెస్ట్ అభివృద్ధి కోసం ఏం చేయాలో వాళ్ళకి తెలుస్తుంది. దాని ప్రకారం రకరకాల ప్రణాళిక ఉంటాయి. దాని ప్రకారమైన అమలు చేసి థ్యాంక్ యూ. ధన్యవాదాలు. పేరు అజయ్ కుమార్ నాయక్. నేను ఆంధ్రప్రదేశ్లో PCCF మరియు హాఫ్గా హెడ్ ఆఫ్ ద ఫారెస్ట్ ఫోర్స్గా పనిచేస్తాను. నమస్కారం, నా పేరు రవీంద్రబాబు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, రాపూరు వర్క్ చేస్తున్నాను, నెల్లూరు డివిజన్. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ శ్రీ ఏకే నాయక్ సార్ వారు ఫీల్డ్ తనిఖీ కోసము ఇక్కడికి రావడం జరిగింది. ఇది నెల్లూరు, చిట్వేలు, అదేవిధంగా నెల్లూరు, అన్నమయ్య, తిరుపతి 3 జిల్లాల యొక్క బార్డరు. ఈ టాపూర్ నుంచి ఈ కోటాలమర్రి ప్రదేశానికి PCCF గారు, వారి వెంట నెల్లూరు డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ మహబూబ్ బాషా గారు, అదేవిధంగా రైల్వే కోడూరు సబ్ DF గారు, చిట్వేలు రేంజ్ ఆఫీసర్ గారు అందరూ కూడా ఫాలో కావడం జరిగింది PCCF గారు వెంట. వారు ముఖ్యంగా రావడం ఇది పెనుసుల అభయారణ్యం కింద నోటిఫై చేసింది కాబట్టి ఇక్కడ అనేక రకాలైనటువంటి జంతు జాలాలు, అదేవిధంగా ముఖ్యమైనటువంటి ఎర్రచందనము ఇలాంటి హై ఫారెస్ట్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ పనితీరు, సిబ్బంది యొక్క పనితీరు ఏ విధంగా ఉందన్నటువంటి చూడాలనే ఉద్దేశం మీద PCCF గారు తనిఖీకి రావడం జరిగింది. అందులో భాగంగా వారు ఇక్కడ అనేక విషయాలను సిబ్బందిని అడిగి తెలుసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఏ మార్గాలు ఉన్నాయి, ఏ జంతువులు ఉన్నాయి, ఏ వృక్షజాతులు ఉన్నాయి అన్ని వివరాలు PCCF గారు అడిగి తెలుసుకుంటున్నారు. అదేవిధంగా ఈ యొక్క జంతువులకు నీటి వసతిని ఏ విధంగా ఏర్పాటు చేస్తున్నారు అనేది నీటి కుంటలను కూడా పరిశీలించడం జరిగింది. అందులో భాగంగా PCCF గారు ఈ యొక్క ప్రదేశానికి తనిఖీ నిమిత్తం రావడం జరిగింది.
ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ. రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న AI టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తోన్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. NAC మరియు NBA గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా MNC కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. AICTE ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జూనిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, IoT సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబులు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు, నెల్లూరు మరియు గూడూరు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.